హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ మనోహరి గారు రాసిన కోరిక అనే కథను చెప్పుకుందాం. ఇది అందరి మనసులను కదిలించే ఒక కథ. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ కథను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. కథలోకి వెళదాం. ఉంటానమ్మా అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల్లిని కౌగిలించుకుంది సౌజన్య. అత్తగారింట్లో దించి వెళుతున్న తల్లితో, వదిన గారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అంది నిర్మల సౌజన్య అత్తగారు వర్ధనమ్మతో. అదేంటి వదిన, నాకు మీరు వేరే చెప్పాలా? నేను ఓ ఆడపిల్లకి తల్లిని. మీరు నేను ఒకప్పటి కోడళ్ళమే కదా. మన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని పిల్లలు సంతోషంగా ఉండేటట్లు చూడడం మన బాధ్యత. ఏ ఇంట్లోనైనా అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా కలిసిపోతే గొడవలు ఎందుకు వస్తాయి? మీ అమ్మాయి కంటతడి పెట్టే ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అంది నిర్మల చెయ్యి పట్టుకొని. చాలు వదిన, అంతకంటే మాకింకేం కావాలి అంది నిర్మల సంతోషంగా. బాబు రోహిత్, అమ్మాయి జాగ్రత్త, వస్తాను బావుగారు అని అందరికీ చెప్పి సౌజన్యని అత్తగారింట్లో దించి ఇంటికి బయలుదేరారు రాఘవరావు దంపతులు కొడుకుతో సహా. ఇంటికి వెళ్ళారు. అల్లారు ముద్దుగా పెరిగింది పిచ్చి పిల్ల, ఏం చేస్తుందో అత్తవారింట్లో అంటూ వంటిల్లు సర్ది వచ్చి భర్త ప్రక్కన కూర్చుంటూ అంది నిర్మల. మన పిల్లకేమే బంగారు బొమ్మ, భగవంతుడు మంచి సంబంధం ఇచ్చాడు. నువ్వు చేసిన వ్రతాలు, దాని మంచితనమే దాన్ని కాపాడుతాయి. ఏమీ ఆలోచించక పడుకో అన్నారు రాఘవరావు గారు. నీ పెళ్ళయ్యాక నువ్వు వదిన ఎప్పుడూ అమ్మా నాన్నల దగ్గరే ఉంటారు హాయిగా. వాళ్ళ ప్రేమని ఎప్పుడూ మీకు పంచుతారు. నేను చూడు, పెళ్లి చేసుకొని వెళుతూ మీ ప్రేమకి దూరం అవుతున్నాను అని ప్రవీణ్తో అంటూ కళ్ళనీరు పెట్టుకుంది పిచ్చిపిల్ల అంది నిర్మల కళ్ళు తుడుచుకుంటూ. దాని గురించి నువ్వు దిగులు పడకు, చాలా తెలివైన పిల్ల. ఓ నెల తర్వాత అడుగుదాన్ని. నేను మా ఆయన అని వాళ్ళ కుటుంబం గురించే చెప్తుంది అన్నారు రాఘవరావు నవ్వుతూ. అమ్మాయి లేకపోతే 4 రోజులకే ఇల్లు బోసిపోతోంది అంది నిర్మల. ఓ 6 నెలలు ఆగు, కోడలు వచ్చాక నీకు మంచి కాలక్షేపం. అందాక నన్ను భరించు. సరే, పొద్దుపోయింది, పడుకో అన్నారు రాఘవరావు పక్కకు తిరిగి పడుకుంటూ. ఓ సంవత్సరం తర్వాత నిర్మల అత్తవారి తరపు బంధువుల అమ్మాయితో ప్రవీణ్ పెళ్లి జరిగింది. ప్రవీణ్ భార్య సుమతి కూడా ఉద్యోగస్తురాలే. నిర్మల, అబ్బాయి కోడలు ఇంకా రాలేదేం? కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్నాడు రాఘవరావు. వస్తారులేండి, 9:30గా అయ్యింది. అయినా వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? వాళ్ళ గురించి అంత కంగారు పడతారు? ఇద్దరూ ఉద్యోగస్తులేగా. ఆఫీసులో లేట్ అయి ఉంటుంది, లేక ఏదైనా షాపింగ్కి వెళ్ళారో. సరే, వాళ్ళు వచ్చాక తింటారు కానీ మీరు రండి, మనం టిఫిన్ చేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది నిర్మల. రాఘవరావు టిఫిన్ తిని చేయి కడుక్కొని బాల్కనీలోకి వెళుతుండగా వచ్చాడు ప్రవీణ్ భార్య సుమతితో పాటు. ఏరా, ఇంత లేట్ అయ్యింది? అయినా ఓ ఫోన్ చేయొచ్చుగా అన్నారు రాఘవరావు. ఆఫీసు నుండి బయలుదేరుతుండగా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి బర్త్డేకి రమ్మని. 2 సార్లు మీకు ఫోన్ చేస్తే
కలవలేదు అన్నాడు ప్రవీణ్. సరేలే, భోజనం చేద్దురుగాని రండి అంది నిర్మల మధ్యలో అందుకుంటూ. అసలు వెళ్ళి కనపడి వచ్చేద్దామనుకున్నాం అత్తయ్య గారు. వాళ్ళు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేశాం అంది సుమతి. సరేలే, వెళ్ళి పడుకోండి, పొద్దుపోయింది అని బెడ్రూమ్లోకి వెళ్ళారు రాఘవరావు. ఏంటి నాన్నగారు ఏదో లెక్కలు రాస్తున్నట్టున్నారు అంటూ బయట నుండి వచ్చిన ప్రవీణ్ హాల్లో కూర్చున్న రాఘవరావు ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. సుమతి గదిలోకి వెళ్ళిపోయింది. ఏముంది, ఇంకో 2 నెలల్లో రిటైర్ అవుతున్నారుగా, అందుకే అప్పులు ఆదాయము బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నారు అంటూ కాఫీ తేవడానికి లేచింది నిర్మల. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా నిర్మల లోనికి వెళ్ళి అందరికీ కాఫీ తెచ్చింది. వస్తూ, సుమతి కాఫీ తెచ్చాను, హాల్లోకి వస్తావా, అక్కడికి తెచ్చియమంటావా అంది నిర్మల. వస్తుందిలేమ్మా, నువ్వు కూర్చో అంటూ సుమతి అంటూ పిలిచాడు ప్రవీణ్. అందరూ కలిసి కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ భర్త పక్కనే పడుకుంటూ అంది నిర్మల రాత్రి పనంతా అయ్యాక. ఏం లేదు నిర్మల, ముభావంగా అన్నాడు రాఘవరావు. నిర్మల దగ్గర నుండి ఏ సమాధానం రాకపోవడంతో మళ్ళీ రాఘవరావు, నిర్మల, సాయంత్రం అబ్బాయి వాళ్ళు బయట నుండి వచ్చినప్పుడు కోడలు ఏవో 2 కవర్లు తెచ్చింది. సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళింది. అవేంటో నీకు చెప్పిందా అన్నాడు రాఘవరావు గారు. లేదు, ఏం తెచ్చారట ప్రశ్నించింది నిర్మల. నాకు తెలియదు, అవి ఏంటో కనీసం నీకైనా చెప్పొచ్చుగా అన్నాడు రాఘవరావు. వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి, అన్నీ మనకి చెప్పి చెయ్యాలా అంది నిర్మల. పెద్దవాళ్ళం, ఇంట్లో ఉన్నాం కదా, బయట నుంచి ఏం తెచ్చినా చెబితే సంతోషిస్తాం కదా. చూడండి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ ఇష్టం వాళ్ళది. ప్రతిదానికి వాళ్ళని నిలదీయటం, మనం బాధపడటం ఇలాంటివి లేకుండా మన దారిన మనం ఉంటే మంచిది. అంటే వాళ్ళు మనకేమీ చెప్పనవసరం లేదంటావా? ఇలాంటివి ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా ప్రేమలు పెరిగేది అన్నారు రాఘవరావు. ప్రేమని పెంచుకోవద్దు అనే చెబుతున్నాను. ప్రేమని పెంచుకోవడం అంటే వాళ్ళు ఏదో చేస్తారని ఆశించడమే. పిల్లలు రెక్కలు వచ్చాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సంసారాలు వాళ్ళకి ముఖ్యం. అందుకే బంధాలను పెంచుకొని బందీలుగా మిగిలిపోయే కంటే మన బాధ్యత మనం నిర్వర్తించి మిగతాది ఆ భగవంతునికి వదిలేయడం మంచిది అంది నిర్మల రాఘవరావు గారితో. ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వింత కూల్గా ఉండగలుగుతున్నావు నిర్మల అన్నారు రాఘవరావు. ఉండక ఏం చేస్తామండి, ఆలోచించినా ఆవేశపడినా మిగిలేది ఆయాసమే. మన జీవిత చరమాంకం ఆ భగవంతుని చేతుల్లో ఉన్నది. అందుకే పిల్లల మీద ఆధారపడే కంటే ఆ భగవంతుని నమ్ముకోవడం మంచిది అంది నిర్మల. నిర్మల, అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం.
నా ప్రతి ఆలోచనని గమనిస్తావు. ప్రతి విషయంలోనూ నాకెంతో ధైర్యం ఇస్తావు. పిల్లలది గలగలా పారే సెలయేటి లాంటి జీవితం. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని ఉండనివ్వండి. కోరికల లాంటి అలలతో ఉద్వేగంతో ఎగసిపడే సముద్రంలాగా కాకుండా నిశ్చలంగా ఉండే నదిలా మీ మనసుని ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంచుకోండి అంది నిర్మల రాఘవరావు గారిని. నిజమే నిర్మల, నువ్వు చెప్పేది. పిల్లలు, బంధాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవే, మధ్యలో వచ్చినవే. నువ్వు అన్నట్లు వాళ్ళ సంసారాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళవి. మనం వాళ్ళ మీద ఆధారపడడం మన తెలివి తక్కువతనం. పిల్లలు చూసినా చూడకపోయినా కడదాకా ఒకరికొకరు తోడుండేది భార్యాభర్తలు మాత్రమే. నువ్వు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి పోవద్దు అంటూ భార్య గుండెల్లో తలదూర్చాడు రాఘవరావు గారు. ఊరుకోండి, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను, మీతోనే నేను అంటూ భర్త తల నిమిరింది ఆప్యాయంగా నిర్మల. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటూ ఆగిపోయారు రాఘవరావు గారు. ఏమనిపిస్తుంది అంది నిర్మల. ఇద్దరం ఒకేసారి చనిపోతే బాగుంటుంది అని. ఆత్మహత్య చేసుకుందామా? రేపు తిథి మంచిదే అంది నిర్మల సీరియస్గా. లేకపోతే ఏంటండి, ఇదేమన్నా మిథునం సినిమానా? ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు మరొకరు తలపెట్టి ఇద్దరూ ఒకేసారి చనిపోవడానికి? జీవితం అండి ఇది. అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంది. ఇవన్నీ ఆలోచించక హాయిగా పడుకోండి అంటూ పక్కకు తిరిగి పడుకుంది నిర్మల. రాఘవరావుకు నిద్ర రావడం లేదు. ఆలోచనలు ఒక్కసారిగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, సాయంత్రం నేను నిర్మల అలా సినిమాకి వెళ్ళి వస్తాం అన్నాడు రాఘవరావు రేడియోలో పాటలు వింటున్న తల్లితో. వారమంతా ఇద్దరు ఉద్యోగాలు చేసి అలసిపోతారు. నేనా ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చుంటా. హాయిగా ఆదివారం పూటైనా ఇంట్లో ఉండొచ్చుగా. ఎప్పుడైనా 2-3 రోజులు సెలవులు వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే సినిమాకి అంది తల్లి. మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి సినిమాకి వద్దులే నిర్మల అన్నాడు భార్యతో. మరుసటి రోజు ఆఫీసులో పనిచేస్తున్న రాఘవరావు నిన్న సినిమాకి వద్దన్నందుకు నిర్మల ఎంత బాధపడిందో పాపం అనుకుంటూ నిర్మల ఆఫీస్కి ఫోన్ చేసి, నిర్మల, మధ్యాహ్నం హాఫ్ డే సెలవు పెడతావా, సినిమాకి వెళదాం అన్నాడు రాఘవరావు గారు. అలాగే అంది నిర్మల. ఇలాంటివి తన జీవితంలోనూ చాలా జరిగాయి. కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కథలోకి వెళదాం. నిర్మల చెప్పింది నిజమే. పిల్లల ఆనందానికి తాము అడ్డం కాకూడదు. ప్రతి విషయము పిల్లలు తనకి చెప్పలేదని బాధపడకూడదు అని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా నిద్రకి ఉపక్రమించాడు రాఘవరావు. హాల్లో కూర్చున్న నిర్మల పక్కన కూర్చుంటూ, ఒరేయ్ ప్రవీణ్, అమ్మ సుమతి ఓసారి ఇలా రండి అని పిలిచాడు రాఘవరావు. ఏంటి నాన్నగారు అన్నాడు ప్రవీణ్ భార్య సుమతితో పాటు పక్కన కూర్చుంటూ. ఏమీ లేదు, కొండాపూర్లో
మన అపార్ట్మెంట్ ఉంది కదా, అతన్ని ఓ నెలలో ఖాళీ చేయమని చెప్పు. అలాగే నాన్నగారు. ఎందుకు, మీ ఫ్రెండ్ ఎవరికన్నా కావాలా అన్నాడు ప్రవీణ్. అబ్బే అదేమీ లేదు, నువ్వు సుమతి ఇద్దరూ అక్కడే ఉందిరు గాని అన్నాడు రాఘవరావు గారు. ఉలిక్కిపడ్డ ప్రవీణ్, అదేంటి నాన్న, నేను సుమతి అక్కడ ఉండడం ఏమిటి, అందరం ఇక్కడ కలిసి ఉన్నాం కదా అన్నాడు ఏమీ అర్థం కాక భార్య వైపు చూస్తూ. అవునత్తయ్య, అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా అంటూ వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది సుమతి. అలాంటిదేమీ లేదమ్మా, మీ మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసమే తీసుకుంటారు అంది నిర్మలమ్మ. ప్రవీణ్, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ సరదాలు మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మీ మీద కోపంతో ఈ విషయం చెప్పడం లేదు. కొన్నాళ్ళు ఆనందమయ జీవితం గడుపుతారని ఈ నిర్ణయానికి వచ్చాను. జీవితాన్ని అనుభవించవలసిన వయసు మీది, భగవంతుని ఆరాధనలో గడపవలసిన వయసు మాది. మేము ఏదన్నా అంటే అది మీకు చాదస్తం అనిపించవచ్చు, అది మా వయసు ప్రభావం అంతే తప్ప మిమ్మల్ని విడిగా వెళ్ళిపోమ్మనడానికి వేరే కారణాలేమీ లేవు. ఇద్దరూ ఉద్యోగస్తులే కదా, అక్కడికి మీ ఆఫీస్ కూడా దగ్గర కాబట్టి అక్కడ ఉంటే మీకు సదుపాయంగా ఉంటుంది. ఊళ్ళోనే ఉంటారు కాబట్టి హాలిడేస్ అప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. పిల్లలు పుట్టాక ఒకరికొకరి అవసరాలు ఎటూ తప్పవు. అప్పటిదాకా జీవితాన్ని కొన్నాళ్ళు హాయిగా అనుభవించండి. మీరు ఆనందంగా జీవితం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ మరే ఉద్దేశమూ లేదు అన్నాడు రాఘవరావు గారు. మీ ఇష్టం నాన్నగారు అంటూ ప్రవీణ్ భార్యతో పాటు లోనికి వెళ్ళాడు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అలాగే రాఘవరావు గారి జీవితంలో 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఇదండి కోరిక మొదటి భాగం కదా. రేపటి భాగం రేపు చెప్పుకుందాము. రెండవ భాగం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.